అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. పుష్ప 2లతో రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దీంతో కెరీర్ విషయంలో బన్నీ ఆచితూచి అడుగులేస్తున్నారు. త్రివిక్రమ్తో కమిట్ అయిన ప్రాజెక్ట్ పక్కన పెట్టి దర్శకుడు అట్లీకి ఓకే చెప్పింది కూడా బహుశా అందుకేనేమో. తాజాగా చాలా ఏళ్ల క్రితం అనుకున్న ఓ ప్రాజెక్ట్ని కూడా పక్కన పెట్టేశారు. ఈ విషయమై నిర్మాత దిల్ రాజు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పుష్పకి ముందు అల్లు అర్జున్ క్రేజ్ తెలుగుతో పాటు మలయాళం వరకు మాత్రమే పరిమితం. అలా అప్పట్లో ఐకాన్ అనే ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. దీనికి వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. అఫీషియల్ గా పోస్టర్ లాంచ్ కూడా చేశారు. కానీ పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చేసరికి ఐకాన్ విషయంలో దర్శక నిర్మాతలు వెనకడుగు వేశారు. తాజాగా తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు దీని గురించి చెప్పుకొచ్చారు. ప్రకటించే సమయానికి ఇప్పటికీ బన్నీ రేంజ్ మారిపోయిందని, కాబట్టి త్వరలో మరో హీరోతో ఐకాన్ తీస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలానే తమ్ముడు రిలీజ్ టెన్షన్స్ అన్నీ అయిపోయాక ఐకాన్ స్క్రిప్ట్ ని శ్రీరామ్ వేణు బయటకు తీస్తాడేమో అని అన్నారు. అది హ్యూమన్ యాక్షన్ స్టోరీ అని, ఎప్పుడు చేసినా బాగుంటుందని దిల్ రాజు అన్నారు. మరి ఆ స్టోరీ ఎవరికి సూట్ అవుతుందో, ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. కాగా వచ్చే ఏడాది బన్నీ తన నిర్మాణంలో ఓ సినిమా చేస్తారని దిల్ రాజు ప్రకటించారు. ఇది భారీ స్థాయిలో ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ దర్శకుడు ఎవరు ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. కొన్ని రోజుల క్రితం బహుశా దీని గురించే కొన్ని రూమర్స్ వచ్చాయి. ప్రశాంత్ నీల్ తో బన్నీ జట్టు కడతారని, దీనికి దిల్ రాజు నిర్మాత అన్న వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళాగితే ఇది నిజమా కాదా అనేది తేలిపోతుంది.